హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోన్ ట్యాపింగ్ అండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో లోకేష్, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం. ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు గారు ఏమంటున్నారని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే నారా లోకేష్ అండి ఫోన్ ట్యాపింగ్పై సిఈసికి అయితే టీడీపీ లేఖ రాసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్తలను రాష్ట్రంలో తీవ్ర కలకరమే రేపుతోందండి. ఈ విధంగా లోకేష్ ఫోన్ను గుర్తు తెలియని సాఫ్ట్వేర్లతో ఫోన్ను హ్యాకింగ్ అలాగే ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అంటూ యువనేతకు యాపిల్ సంస్థ ఈమెయిల్ అయితే పంపింది. ఈ వ్యవహారాన్ని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి అయితే తీసుకెళ్లింది. లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారు అనేది ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ అనే ఒక సహాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు పంపుతుంది అన్నట్లుగా వస్తున్నాయని ఇదే విషయాన్ని అయితే లేఖలో రాశారండి. లోకేష్కు ఈ విధంగా ఫోన్ వస్తున్నాయితే రాశాడు. ఇక రాష్ట్ర డీజీపీ రాజేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ ఆఫ్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తుతో వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేక మార్లు ఈసీ దృష్టికి తీసుకొచ్చామని అయితే చెప్పారు. రాష్ట్ర డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమి సభ్యుల విపక్షతరంగా వ్యవహరిస్తున్నారని తెలిపారండి. గతంలో 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న డీజీపీ రాజేందర్ రెడ్డిని అయితే నియామకం ఈ విధంగా ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని అయితే ఆయనపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టబద్ధమైన చర్యలు తీసుకుని వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని అంటూ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఈ విధంగా లేఖలో రాశారండి. ఏం లేదండి, మొత్తానికి లోకేష్ గారికి ఉన్న ఐఫోన్లకు అయితే యాపిల్ కంపెనీ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఏదో గుర్తు తెలియని సాఫ్ట్వేర్ మాల్వేర్ ద్వారా అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అయితే ఆయనకు లేఖ ఈ విధంగా మెసేజ్లు యాపిల్ నుంచి రావడము అదంతా కూడా ఈ కనకమేడల రవీంద్ర కుమార్ గారు కేంద్ర ఎన్నికల అధికారి ఈసీకి అయితే లేఖలో రాసి పంపడం జరిగింది.